రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. కానిస్టేబుల్ నాగమణి హత్యపై ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కులాంతర వివాహం, ఆస్తి వివాదాలతో నాగమణిని ఆమె సొంత తమ్ముడే హత్య చేయించాడని ఆరోపిస్తున్నాడు భర్త శ్రీకాంత్. నాగమణి తమ్ముడు పరమేష్ తో పాటు హత్యకు సహకరించిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేశారు. హత్యకు నిరసనగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. మృతురాలి బంధువుల ఆందోళనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. కానిస్టేబుల్ నాగమణి హత్యపై ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కులాంతర వివాహం, ఆస్తి వివాదాలతో నాగమణిని ఆమె సొంత తమ్ముడే హత్య చేయించాడని ఆరోపిస్తున్నాడు భర్త శ్రీకాంత్. నాగమణి తమ్ముడు పరమేష్ తో పాటు హత్యకు సహకరించిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేశారు. హత్యకు నిరసనగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. మృతురాలి బంధువుల ఆందోళనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీస్ స్టేషన్ కి పోతాను, పొద్దుగాలనే పోయి 2 గంటలకు పోయిన అర్ధ గంటలోనే ఆడ చంపేసిందండి. మా ఆయన పోయేసరికల్లనే తల్లాడుతుందంటే వాళ్ళ తమ్ముడే 8 ఏళ్ళ నుంచి చూడలేదన్న వాళ్ళు మామడితే పెట్టిండు అన్ని. వాళ్ళు ఇప్పుడు వచ్చి దేనికోసమో చంపి రోజు ఇట్లకెంచే పోతుందని కనిపెట్టి చంపేసిందన్న. మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చి కేసు పెట్టిపోయినాం మేము. వాళ్ళు పిలిపించి మాట్లాడిపించారు కానీ వాళ్ళు కోపంగానే వెళ్ళిపోయారు. ఇది చేస్తాం యాదగిరిగుట్ట దగ్గర అయిన రోజు ఈవినింగ్ నైట్ వచ్చి ఇక్కడ కేసు పెట్టిపోయినాం. తెల్లారు పిలిపించి మాట్లాడిన తర్వాత సార్కి పిలిపించి మాట్లాడితే జర ఇండ్లే అప్పటికైనా చంపుతాము, అది చేస్తాం ఇది చేస్తాం, నేను ఊర్లో బతకని ఏడ కనిపించిన చంపుతామని మాట్లాడి ఏమనలే. అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరెవరికి ఫోన్ చేయాలో వాళ్ళకి చేసి వీళ్ళు ఏడు ఉంటారు ఏం కథ అనేది కనుక్కొని అటాక్ చేసి కరెక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది 10 నిమిషాలు. కానిస్టేబుల్ నాగమణి హత్యపై విచారణ స్పీడప్ చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి అనిల్ అందిస్తారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో పరువు హత్య జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ మనతో సత్యనారాయణ గారు. సార్, ముఖ్యంగా మీకు ఏ టైంకి సమాచారం వచ్చింది, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మాకు 8:50 టైంలో 8:50 మార్నింగ్ అవర్స్లో మనకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మా ఎస్ఐ మేము స్పాట్కు రీచ్ అయినాక వెరిఫై చేస్తే ఈ నాగమణి అని కానిస్టేబుల్ మన ఈపీఎస్లో వాహిద్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. ఆమె 2020 బ్యాచ్ కానిస్టేబుల్. రీసెంట్గా ఆమెకు లవ్ మ్యారేజ్ చేసుకుంది 10వ తారీఖు, నవంబర్ 10వ తారీఖు. దాని విషయంలో మ్యారేజ్ చేసుకున్నాక ఇక్కడికి వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని అందరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం. వాళ్ళే వస్తే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినాము. తర్వాత ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళ బ్రదర్ పాత్ర ఏమన్నా ఉండొచ్చు అనే యాంగిల్లో మేము ఎంక్వైరీ చేస్తున్నాం. గతంలో వీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ అప్పుడు వచ్చినటువంటి బంధువులు ఇప్పుడు ఈ కేసులో ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా వాళ్ళు? దాని ప్రకారం అందుకే దాని ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు అక్యూజ్ని పట్టుకున్నాక ఫర్దర్గా ఇంట్రాగేషన్లో ఇంకెంతమంది పాత్ర ఉంది, ఇంకేమన్నా ఫర్దర్ రీజన్స్ వేరే ఏమన్నా ఉన్నాయా ఆ యాంగిల్లో ఎంక్వైరీ చేస్తామండి. గతంలో ఇదే పోలీస్ స్టేషన్లో వారు ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు చంపుతానంటూ బెదిరించినటువంటి పరిస్థితి, ఆ యొక్క సమాచారం మీకు ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? అదేం లేదు, మాకు చంపుతానని బెదిరించింది అయితే ఏమీ లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏమో ఒక ఎకరం ల్యాండ్ విషయంలో గొడవ జరిగిన విషయం మా దృష్టికి వచ్చింది. ఆ యాంగిల్లో కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ కార్లో ఒకడే వచ్చాడా, ఇంకెవరైనా వచ్చారన్న కోణంలో ఏమైనా చూస్తున్నారు? అదైతే కార్ నెంబర్ ప్లేట్ మనకు ఒకటి అది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ కారులో తర్వాత పట్టుకున్నాక కానీ అందులో ఎంతమంది ఉన్నారు అనేది చూస్తాం. సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తున్నాం. మేము సంఘటన స్థలం వద్ద ఏమన్నా సీసీ ఫుటేజ్ ఉందా, లభ్యమైందా? లేవు, సంఘటన స్థలంలో ఎటువంటి లేవు. విలేజ్లో ఉన్నాయి, రాయపల్లి విలేజ్లో, వాటిని కూడా వెరిఫై చేస్తున్నాము. సో సీసీ ఫుటేజ్ అది మాత్రం అక్కడ సంఘటన స్థలం దగ్గర ఏం లేదు, అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ ఆనవాళ్ళను బట్టి ఆ కారులో ఎవరెవరు వచ్చారు, గతంలో కూడా ఇతన్ని బెదిరింపుకి చేసినట్టు అటు శ్రీకాంత్ కూడా చెప్పాడు. సో పూర్తిగా కేసు నమోదు చేసి మాత్రం దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ చెప్తున్నారు. రమేష్ దాని ఇబ్రహీంపట్నం నుండి.